పలుకు రామా అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఓం తత్సత్తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత. రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి, భయము భయము రాలంగకి, జయ జయ మనరా హనుమానికి. చింత తీర్చరా సీతకి, జయ 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 హనుమానికి. తీర్థ ప్రసాదాలు పంచిపెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పంచిపెట్టి అపవిత్రం చేస్తారా? మహాపాపం రా, కళ్ళు పోతాయిరా. మనం ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా, మన ప్రసాదం కూడా పెట్టండి రా. జరగండి, వదలండి, తప్పకండి. గురుగారు, గురుగారు దేవుడితో సమానం అండి. ఆనందండి కళ్ళు పోతారు, తప్పండి, మా పాపండి. అయ్యో పడతామండి, వదలండి, వద్దండి, పడిపోతండి, పడిపోతండి, పడిపోతండి. అయ్యో అయ్యో అయ్యో. నువ్వు వండరా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా. మొహం చూడగానే ముందనక 30 జన్మల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. నన్ను చూడగానే తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు, ఆ రాముల వారి గుడే. అందుకే మీ ఊళ్ళో వానలు కురవక, పంటలు పండక, కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాముల వారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటారయ్యా, అయ్యా ఈ గుడి ద్వారికి మాత్రం వెళ్తాయా, మీకు మంచిది కాదయ్యా, క్షేమం కాదయ్యా. రామచంద్ర
అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే. జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట. బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. बजरंग इचल करंजी बजरंग 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 जय श्री राम श्री राम श्री राम जय श्री राम।